ఇవన్నీ కూడా సాగతీసి మండలి చర్చ అది ఎక్కడికో పోయినా కానీ ప్రతిపక్షం అయితే వాళ్ళు తగ్గకుండా అలా ఉంటాం. చైర్మన్ కూడా టార్గెట్ చేయడంతో ఇప్పుడు చైర్మన్ ముందే వాళ్ళకి ఆధిక్యత ఉంది, చైర్మన్ కూడా ఆయన నేపథ్యం కూడా అందరికీ తెలుసు. అయినా కానీ ఆ నేపథ్యం అది పోయి ఇప్పుడు మతము దళిత్ ఈ విషయాలు ఎక్కువగా వచ్చేసరికి మటుకు కొంత రాంగ్ స్టెప్, ఒక వ్యూహాత్మ ఒక లోపం అనే మనం భావించాల్సి వస్తుంది. అందుకే లోకేష్ కూడా మధ్యలోనే వెళ్ళిపోయినట్టున్నారు. వైసీపీ మీద అనాల్సినవేమో అనేసి ఆయన వెళ్ళిపోయారు. ఈ రోజైనా ఏం జరుగుతుంది, చాలా దూకుడు మీద ఉన్నట్టయితే కనిపిస్తుంది. దీనికంటే ముందు నిరుద్యోగులకు సంబంధించి కూడా లోకేష్ ఏమో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటారు, చంద్రబాబు ఏమో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటారు, 20 లక్షలు ఇస్తామన్నారు. అసలు 2 ఏళ్ళు అయింది. ఈ 1 లక్ష తేడా ఎలా వస్తుంది మీరు చెప్తున్న ఫిగర్స్లోనే అని కొన్ని చేయటం. సో ఇలా ఒక్కొక్క దాని మీద నిన్న కూడా బొత్స సభకు రాకపోయినా బొత్స తర్వాత సుధాకర్ ఇలా వాళ్ళ పేర్లతో ప్రకటన కూడా విడుదల చేశారు, అవమానిస్తున్నారని. మొత్తం మీద శాసన మండలిలో మొదలుపెట్టినటువంటి లడ్డూ ఫైట్ అనే దాన్ని ఒక మతపరమైన మలుపు తిప్పుతున్నారు వీళ్ళు. దాని మీద ఫోకస్ చేయాలన్నది వైసీపీ లాగా ఉంది. అంతటితో ఆగుతుందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఈరోజు సభ మొదలవగానే చైర్మన్ చదివారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్షుడిగా చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారిని తొలగించాలి ఆ పదవి నుంచి అన్న దాని మీద వాయిదా తీర్మానం ఇచ్చారు వైసీపీ వాళ్ళు. సరే వ్యక్తిగతంగా గాగా ఆర్డర్ ఇచ్చారు, అది అయిన తర్వాత జగన్ ట్వీట్ చేశారు, అవన్నీ జరిగాయి. కానీ ఈరోజు మళ్ళీ స్పెసిఫిక్గా పదవి నుంచి తొలగించాలి, అందులో మళ్ళీ ఈ విషయాలన్నీ ఆరోపణలన్నీ పెట్టారు. అంటే వీడియోలది ప్రస్తావన కూడా చేశారు, కానీ అది లేదు కదా ఇప్పుడు సభలో, కాబట్టి ఎవరేమో అనలేరండి. బయట మాట్లాడడానికి లోపల మాట్లాడడానికి ఒక తేడా కూడా ఉంటుంది కదా. సో వరుదు కళ్యాణి ఇంకా 2-3 ఈ జరిగిన దాని గురించి తీవ్రంగా అక్కడ ప్రస్తావనకు తేవటం, దీని అంతటిని చూస్తుంటే మొత్తం మీద ఒక ఎదురుదాడి తప్ప దీనికి ఇంకా వేరే ఇది లేదనే ఒక ఖచ్చితమైన వ్యూహానికి వాళ్ళు తీసుకున్నట్టుగా ఉన్నారు. ఇది కొంచెం ఫలితం ఇస్తూ ఉంది. కూటమి కూడా కొంచెం ఇరకాటంలో పడిపోతూ ఉంది, కాబట్టి దీన్ని ఇంకా వదిలిపెట్టకూడదు అనే గట్టి దీంతో ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి తగినట్టే మీరు గమనిస్తే కనుక సభలో మాట్లాడిన వాళ్ళు తప్ప సభ బయట జనసేన లేకపోతే బీజేపీ ఎవరు పెద్ద తీవ్రంగా ఈ విషయం మీద తీసుకొని వైసీపీని టార్గెట్ చేసుకొని విమర్శలు అవి చేయటం మనకు ఎక్కువ కనపడదు. చూడగా ఈరోజు ఒక జనసేన నాయకుడు తిరుపతిలో ఆయన ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఆయన భగవద్గీత ఆ విషయాలు చెప్తున్నారు. అంటే మొన్న మాట్లాడినప్పుడు చైర్మన్ టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు భగవద్గీత కాపీలు చాలా వచ్చేసారు, అవేం పంచిపెట్టలేదు, ఇవి అక్కడే ఉన్నాయి, అవి దేనికి పనికి వస్తాయని ఏదో అన్నారని, దేనికి పనికి వస్తాయని భగవద్గీతను అవమానించారని వీళ్ళంటే, భగవద్గీతలో జగన్తో రాయిస్తారా మీరు, జగన్ వాక్యాలేంటి భగవద్గీతలో అని వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ సందర్భాన్ని చూడకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మీ దానికి ముందో వెనకో అది చేసిన వాళ్ళు ఒక ముందు మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆరోగ్య అడ్వర్టైజ్మెంట్లైనా ఆధ్యాత్మిక సందర్భాలైనా ఇప్పుడు ఉదాహరణకు రేపు పుష్కరాలు వస్తాయి, పుష్కరాలు వచ్చినప్పుడు ఆ పైన ముఖ్యమంత్రి బొమ్మ, ఇటు గవర్నర్ బొమ్మ, ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటారు కదా. ఇవి ఎందుకు దీన్ని తిరుపతి చుట్టూ ఎడతెగని ఈ వివాదం సాగదీస్తున్నారో, దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఏంటో తెలీదు. ఇప్పుడు చైర్మన్ విషయంలో మటుకు ఇంకెవరో ఇది కూడా ఆర్టీఐ కూడా నడిచిందని అది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికైతే ఇంకోటేమో ఆయనకు ఛానల్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళు గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు, కానీ దాన్ని ఖండిస్తూ రోజు చర్చ పెడుతున్నారు. ఇప్పుడు అది కూడా ఒక విషయం, ఒక అంశం మీద మాట్లాడకూడదు అని అన్న తర్వాత దాన్ని ఖండిస్తూ రోజు చర్చ పెడుతుంటే కూడా అప్పుడు కూడా మళ్ళీ దాదాపు ఆ విషయాలు చర్చకు వస్తున్నాయి కదా. మరి దీని మీద నిజంగా కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ దాని పరిధి ఎంత, దాన్ని ఎలా ఆపాలి అన్నది ప్రభుత్వం, అంటే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన ఉన్నత స్థాయిలో ఒక వైఖరి వస్తే తప్ప ఇది ముగిసేటటువంటి. గ్యాగ్ ఆర్డర్ చూసారా సార్ మీరు? అది గ్యాగ్ ఆర్డర్ కూడా పెద్దగా లేదు అందులో. గ్యాగ్ ఆర్డర్ అంటే బర్మా ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, నా మీద ఇది జరుగుతుంది దుష్ప్రచారం ఈ పద్ధతిలో, ఏమంటారు దాన్ని విచారణకు స్వీకరించి అవతల వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ మేము చెప్పే వరకు వీటిని మీరు పెట్టకండి అంటారు. అంటే ఇప్పుడు చేసిన వీడియోలు అన్ని కూడా తీసేయాలి, ఇలాంటివి ఏమి ఉన్నాయా లేవా, అసలు ఏముంది అందులో అని? అవి లేవు కదా, కనిపించట్లేదు కదా. ఇప్పుడు తప్పకుండా వాటిని తొలగించాలి. ఉన్న వీడియోలో ఇబ్బందికరమే, ఆయన మీద ఉద్దేశించినవి వ్యక్తిగతమైన తొలగించాలని అందులో ఉంది.
ఇప్పుడు అవి తిరగడం లేదు కూడా, అది కూడా మనం చెప్పొచ్చు. తొలగించి అవి ఫోటోలు వస్తున్నాయి, ఫోటోలు లేదా పేర్లు లేదా దాన్ని ఏ ఇమేజ్ అని కూడా అనొచ్చు ఈ రోజుల్లో. ఇది వీడియో కాదు, అవి మేము తొలగించామని వీళ్ళు కూడా చెప్పొచ్చు. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టే కనిపిస్తుంది. అయితే గ్యాగ్ ఆర్డర్ ఏ కోర్టులో ఇచ్చారంటే గ్యాగ్ ఆర్డర్ కూడా ఫేక్ అది అన్న పద్ధతిలో. ఇప్పుడు వీడియోలు ఫేక్ అని మీరు ఎలా చెప్తారు, అసలు చూడకుండానే వాళ్ళు అంటుంటే అసలు ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నిజంగా కోర్టులు దీని మీద అభ్యంతరం, కోర్టులు దీని గురించి ఆలోచించాలి. అంటే గ్యాగ్ ఆర్డర్ రాలేదు, నేను అన్ని ఇంగ్లీష్ పత్రికలు అన్నింటిలో చదివాను, చూసి. అయితే ఆర్డర్ యొక్క వర్డింగ్ అది లేదు. బహుశా కోర్టులు ఓరల్గా ఉత్తర్వులు ఇచ్చి 2 రోజుల తర్వాత ఆర్డర్ అప్లోడ్ చేయడం అది చేస్తుంటాయి. అది లేకపోతే అది ఇంకా పెద్ద షాక్ అవుతుంది. ఏది నిజంగా ఆర్డర్ అది లేదు అనే వచ్చే ఆరోపణలు అయితే నేనైతే అలా అనుకోవట్లేదు. సామాన్యంగా నోటీసు మేము చెప్పే వరకు ఆగండి అని చెప్తారు, అది సాధారణమైందే, అదేమీ అసాధారణమైన వ్యవహారం కాదు. దానికి తగినట్టే ఇంకేం భువన్ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా. నేను అది కూడా చెప్తాను, ఏదో ఒక ఆర్డరు ఏదో ఒకటి ఉంది అని ఉండకపోతే వీళ్ళు మామూలుగా మాట్లాడుతున్నారు, నోటీసులతో మాట్లాడుతున్నారు తప్ప ఆ వీడియోలు వేసి ఎవరు మాట్లాడలేదు కదా. ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది, లేఖలు రాస్తున్నారు, ట్వీట్లు పెడుతున్నారు తప్ప. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదో ఎవరికైనా ఇస్తారండి పరువు నష్టం అని. వ్యక్తిగతంగా మీరు ఆ పరువు నష్టం సంబంధించిన ఆ డిపాజిట్ మీరు కడితే ఫర్దర్గా ఏదైనా జరిగే వరకు దీన్ని ఇలా ఉండించండి అని చెప్పే అవకాశం ఉంది. వర్డింగ్గా అంతకుముందు కూడా మనం తెలంగాణలో మంత్రి ఒక నటి మీద చేసినప్పుడు కూడా మనం ఈ విషయాలు చూసాం కదా. అందుకని ఆర్డర్ అది గజం మిథ్యా పలాయనం మిథ్యా అన్నట్టుగా అసలు వీడియో మిథ్యా ఆర్డర్ మిథ్యా అంటే ఇది ఎక్కడి దారితీస్తుంది, అదేం లేదు. కానీ దీని ఆధారంగా ఆయన మీద విమర్శలు అయితే తీవ్ర స్థాయిలోనే వాళ్ళు కొనసాగిస్తున్నారు. అవేమి ఆగుతాయి అన్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రభుత్వం అది ఇంకా మీరు నిన్న చర్చలో కూడా గమనించండి, ఏ ఒక్కరూ ఆయన సమర్థిస్తూ మాట్లాడలేదు. ఇప్పుడు మామూలుగా లడ్డు టీటీడీ ఇదంతా వచ్చినప్పుడు సహజంగా అధికార పక్షం వాళ్ళు నియమించినటువంటి ఆయన కాబట్టి ఆయన ఓన్ చేసుకుంటూ మీరు ఆయన్ను టార్గెట్ చేసుకొని ఇలా చేస్తున్నారు, ఇది సరికాదని ఎన్ని విషయాలు మాట్లాడారు సంబంధం లేనివి. ఇప్పుడు ఈ మతం అనే చర్చకు దానికి ఏం సంబంధం ఉంది, మాట్లాడారు కదా. అదే పద్ధతిలో మరి బిఆర్ నాయుడు గారిని సమర్థిస్తూ వెనకేసుకొని వచ్చి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమన్నా మరి ఇంకా మాట్లాడుతున్నారు ఆనందరావు రెడ్డి గారు ఏమన్నా చెప్తారేమో నాకు తెలియదు, కానీ మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ కొంత రాజకీయం అయితే నడుస్తుంది ఇరువైపులా కూడా. బహుశా అంచనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమావేశమైనప్పుడు దీని మీద వాళ్ళు ఎలాంటి అంచనాకు వచ్చారు, ఎలాంటి ఆలోచన చేశారు అనేది కూడా మనకు తెలియదు సార్. బీజేపీ కూడా అంతే, జగన్ మీద వైసీపీ మీద విమర్శ చేస్తున్నంతగా బిఆర్ నాయుడు గారిని సమర్థిస్తున్న కార్యక్రమం, చైర్మన్ సమర్థిస్తున్న కార్యక్రమం, లేకపోతే ఇప్పుడున్న చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడం అది లేదు. అది ఇక్కడ అంటే ఒక అబ్జర్వేషన్ అంతే, దీని మీద మన కామెంట్ కాదు. కానీ ఇప్పుడు నోటీస్ తిరస్కరించారు కాబట్టి ఈరోజు మళ్ళీ వైసీపీ వాళ్ళు దాన్ని లేవనెత్తినప్పుడు చైర్మన్ కూడా జోక్యం చేసుకున్నారు. సరే నిన్న మాట్లాడారు, నేను అభ్యంతరం పెట్టాను, ఆయన క్షమాపణలు చెప్పారు కదా, ఆ విషయం ఇంకందరితో వదిలేద్దాం అన్న మాట ఆయన అన్నారు. కానీ వదిలేస్తారని నేను అనుకోవట్లేదు, వదల బొమ్మాలి అని వాళ్ళు దాన్ని కొనసాగించేటే ఉన్నారు. వాళ్ళంటే మీరు సాగించలేదు అంటారు వాళ్ళు.